देवः न तीर्थमन्यद्भवनाथहेतोः न दारुणात्रेरपरोऽस्ति शैलः न भक्तजन्मो रमणोऽस्ति योगी त्वन्मधुनु नरसिंहमुखन्तुरयु तिरुपतियान నవనారసింహక్షేత్రం అత్యద్భుతమైన నృసింహస్వామి వారు హిరణ్యకశిపుని సంహరించేదానికి అవతరించిన తదనంతరం సంహారం చేసిన ఒక హస్తములను శుద్ధి చేయుటకు ఆకాశం నుంచి అతి ఉగ్రమైన దేవతైన భవనాశిని అనే నది స్వామివారి ఒక హస్తంలో దుంకి అక్కడి నుంచి ఉగ్ర స్వరూపం దాంచి ఈ భవనాశినికి ప్రవహిస్తుంది. ఇటువంటి భవనాశిని ప్రవహించిన క్షేత్రం అహోబిల క్షేత్రం. దయాయామయుతం భుక్తం దయావే యుగవింశతి ఆస్యాం చైవ త్రిరక్షస్తు వసేత్రినం అహోబిలే అని చెప్పిన పురాణ ప్రగతం వరాహ నృసింహస్వామి వారు వారి యొక్క దివ్య చరణాలను విద్యాభ్యాసం బోధించిన ప్రహ్లాద భట్టికి వచ్చిన భవనాశిని జ్వాలానృసింహ క్షేత్రం స్తంభం నుంచి ప్రవహించే ఈ భవనాశిని తీర్థం ఈరోజు సమస్త పాపములను నశింపు చేయుటకు భవం నాశయతి భవనాశిని. అటువంటి భవనాశిని తీర్థంలో స్వామివారి అహోబిల క్షేత్రాధీశుడైన నవనారసింహ క్షేత్రంలో స్వామివారి ఒక పరిపూర్ణ అనుగ్రహం యావత్ ప్రపంచమంతా కలగాలని చెప్పి అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి దేశమంతా సుభిక్షంగా ఉండాలని కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యసాయినే దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాः గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.